హ్యాపీ క్రిస్మస్. వెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అందరూ చేతులు పైకెత్తి హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. వెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వెరీ క్రిస్మస్. అందరూ కూడా క్రీస్తు జననాన్ని ఇట్లా ప్రచురం చెయ్యాలి. మనం పండుగ చేసుకోవడం కాదు, ఇతరులకు కూడా ఆ పండుగ వాతావరణాన్ని ఏం చేయాలండి, చూపించాలి. చూపించాలా లేదా? మన వస్త్రాలతో, మన పిండి వంటలతో కాదు. ఏం చేయాలి? రక్షణ ఆనందంతో ఆయన సన్నిధికి మనం వచ్చాం కాబట్టి వారిని కూడా ఏం చేయాలి? తోడుకు రావాలి. తోడుకొచ్చి మన రక్షణ వస్త్రాన్ని వారు కూడా ధరింపజేసే వారంగా మనము వెలుగుగా మారిపోవాలన్నమాట. ఈ సంవత్సరం తీర్మానం తీసుకోండి. ఏంటంటే నేను వెలిగించబడి ఉన్నాను కాబట్టి ఈ సంవత్సర కాలంలో నూతన సంవత్సరంలో నేను ప్రవేశిస్తున్నాను. నూతన సంవత్సరంలో ఎంతమంది బిడ్డల్ని ఆయన రక్షణకు పాత్రలుగా నేను మందిరానికి తీసుకొస్తాను, ఆయన సన్నిధికి ఎంతమందిని నడిపిస్తానని ఒక తీర్మానం తీసుకోండి. ఎందుకంటే మన లోకానికి వెలుగంటే మన వెలుగు మనకే కనిపించేటట్టు కాదు. ఆ వెలుగు తీసుకొచ్చి మన దగ్గరే ఉంచామనుకోండి, మనకు మాత్రమే కాంతినిచ్చింది. కానీ ఆ వెలుగు మనం దీపస్తంభం మీద పడితే ఏమైంది? అనేక బిడ్డలకి వెలుగునిచ్చింది. ఆ కవ్వొత్తు ఆ మైనం కారిపోతా ఉంటది, కానీ ఏమైతుంది? వెలుగునిచ్చింది. మనకు బాధలు కష్టాలున్నా మనం దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి ఇతరులకు చెప్పినప్పుడు, మన జీవితాల్లో ఆయన కార్యం మనం తలంచినప్పుడు, మన కొరకు మనం ఒక్క అడుగు వేస్తే ఆయన 2 అడుగులు మన కొరకు వేసి మనకు కార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ మన జీవితంలో జరిగిన కార్యాలు ఇతరులకు వివరిస్తున్నప్పుడు వారు కూడా ప్రభు వైపు ఆకర్షించబడి వారు కూడా ప్రభు మార్గాన్ని నడవడానికి సిద్ధపరచబడతారు. కాబట్టి గొర్రెల్ని కనాలా, కనకూడదా? మీరందరు గొర్రెలు. వచ్చే సంవత్సరానికి ఈ గొర్రెలన్నీ ఒక్కొక్క గొర్రెని కానీ యేసు నామములో మందిరానికి తోడుకొచ్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తీర్మానం తీసుకుందాం అందరం కూడా. ప్రైజ్ ది లార్డ్. అందరికి మళ్ళీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ ప్రార్థన చేసుకుందాం. కేక్ కటింగ్ లోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ రీతిగా తండ్రి 2024 సంవత్సరంలో యేసయ్యా ఈ రీతిగా చేరుకోవడానికి కృపను చేరుకోవడానికి సౌకర్యమయ్యా. ఆ రోజు గొర్రెలు జ్ఞానులు అయ్యా, గొర్రెల కాపురులు తండ్రి నిన్ను ఆరాధించారయ్యా, నీ నామాన్ని కీర్తించారు, నిన్ను మహిమపరిచారు.